ఎందుకంటే కొంత అభిప్రాయ సేకరణ అనేటువంటి దానికి పనికొస్తుంది తప్ప సాధారణంగా 119 నియోజకవర్గాలు ఉంటాయి. 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఆ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలంటే బయట వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఉండనివ్వదు. కాబట్టి అంత నెట్వర్క్ ఉండి ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయ సేకరణ తీసుకునేటప్పుడు 10 మంది దగ్గర మనం అభిప్రాయం తీసుకునేటప్పుడు వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తగిలితే వాళ్ళదే మొగ్గు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి దాని మీద కానీ లేదా సర్వేకి సంబంధించినటువంటివి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు అనేటువంటి దాన్ని చాటి చెప్పడం అనేది తప్ప ఖచ్చితంగా జరుగుతాయి అనేటువంటిది ఎవ్వరం కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలో కానీ పెద్దగా అంటే ఓవరాల్గా ఒక పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప పర్టికులర్గా వచ్చేటువంటి దాంట్లో ఎగ్జిట్ పోల్స్ మీద ఇది ఖచ్చితమైనటువంటి సమాధానం అయితే ఎవరో చెప్పలేనటువంటి పరిస్థితి. రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పదని ఒక మాట చెప్తానండి. సాధారణంగా రాజకీయాల్లో చాలామంది పోరాటం చేసేటువంటి వాళ్ళు, పోరాట స్ఫూర్తితో ఉండేటువంటి వాళ్ళని మనం చాలామందిని చూసుంటాం. సోమిరెడ్డి పోరాటాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక విషయం చెప్పాలి మీకు గుర్తుందో లేదో, ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నెల్లూరులో. ఆ తర్వాత తెల్లవారి చెలో సైదాపురం అని చెప్పి కార్లు గిర్లు వేసుకొని పోయాడు. అక్కడ పోయి ఏం చెప్పాడు, ఇది జరగనివ్వను, నేను ఊరుకోను అని అన్నాడు. ఆ తర్వాత నాకున్నటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళు వచ్చి ఆయన కలిస్తే వాళ్ళ దగ్గర చెప్పాడంట, మేము మొత్తం 14 మంది ఉన్నాము, నా ఒక్కడే కాదు 14 భాగాలు ఉన్నాయి దీంట్లోనూ, కాబట్టి ఎమ్మెల్యేలు ఉండరు, ఇన్ఛార్జీలు ఉండరు, జిల్లాస్థాయి నాయకులు ఉండరు, కాబట్టి 14 వాటాలు నాకు కావాలని చెప్పి 14 వాటాలు వేసుకొని తీసుకున్నాడని చెప్పి, మిగతా వాళ్ళకి పంచాడు లేదో నాకు తెలియదు కానీ మొత్తం మీద 14 వాటాలు వేసుకొని తీసుకున్నాడని చెప్పి ఒక వివరణ. తర్వాత మీరు చూడండి, దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడేమో చూడండి, ఆడికి ఆగిపోయింది. మళ్ళీ దేని మీదకి పోయాడు, వెంటనే క్వాడ్ ఆగిపోయి సిలికా శాండ్ మీదకి పోయాడు మళ్ళీ తిరుపతి కలెక్టర్ దగ్గరికి. అంటే వాళ్ళు కలవలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయాడు. వాళ్ళు ఏదో మళ్ళీ కలిసినట్టుకుంటారు, మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఆగిపోయింది. నెక్స్ట్ మరలా పొదలకూరు మీదకి పోయాడు, వాళ్ళు కలిసి ఉంటారు పొదలకూరు వాళ్ళు, అందుకని అక్కడికి పోయాడు. కాబట్టి నిద్రలేస్తే సోమిరెడ్డి పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే సాధారణంగా నేనేం చేశాను, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనేటువంటిది చెప్పదు. సోమిరెడ్డి చెప్పే పరిస్థితిలో లేడు ఎంతసేపటికి. ఎందుకంటే నేను ప్రత్యేతను కాబట్టి నా మీద ఏదైనా బురద దళాలా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక అజెండా పెట్టుకొని ఉన్నాడు అతను. రెండో అజెండా ఏంటంటే క్యాష్ కలెక్షన్. సాధారణంగా ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు పిటిషనర్ ఉంటాడు, రెస్పాండెంట్ ఉంటాడు, వాది ప్రతివాది. దీంట్లో ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాడు రాజకీయంగా సోమిరెడ్డి. 2 పక్కల వాదించగలడు. ఒకటి పిటిషనర్ సైడ్. ఇప్పుడు సపోజ్ ఎవడన్నా వచ్చి అయ్యా నువ్వు మాట్లాడితే బాగుంటుందని అంటే ఇప్పుడు పొదలకు దాని దగ్గరికి పోయి ఇంకేం సంబంధం లేదు, అదేదో వేరే వాడదని చెప్తున్నాడు, దానికి సంబంధించి నువ్వు ఎట చేస్తావని అంటాడు. వాడు కనుక వచ్చి కాంప్రమైజ్ అయితే ప్రతివాది పక్కన మాట్లాడతాడు మరలా. ఎందుకంటే వాడి పక్కన పోయి వాడి దగ్గర క్యాష్ గీసి కొట్టేశాడంటే మళ్ళీ వెంటనే మారిపోతాడు. అందుకని సోమిరెడ్డి ఎట్టంటాడంటే రాజకీయాలలో మనం కొన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news